ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలంలో బీఆర్ఎస్ నాయకులు ఆందోళనకు దిగారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాల మేరకు తలమడుగు మండలంలోని సుంకిడి గ్రామంలో రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు. అసెంబ్లీ సమావేశాల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డిని అవమానించిన రేవంత్ రెడ్డి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. సింగిడి అంతర్రాష్ట్ర రహదారిపై దిష్టిబొమ్మల దహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. బీఆర్ఎస్ నేతలు పోలీసులు కలిపి చేసుకుని నాయకుల దగ్గర నుంచి దిష్టిబొమ్మను పక్కకు లాగేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరులో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో మహిళల పట్ల అనుచితంగా మాట్లాడటాన్ని వ్యతిరేకిస్తూ నినాదాలు చేశారు. వెంటనే ముఖ్యమంత్రి సబితాకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. సీఎం రేవంత్ రెడ్డి ఫ్లెక్సీని కాల్చడానికి బీఆర్ఎస్ శ్రేణులు ప్రయత్నించడంతో పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఫ్లెక్సీ విషయంలో పోలీసులు బీఆర్ఎస్ శ్రేణులు ఒకరికొకరు వాగ్వాదానికి దిగారు. మహిళల పట్ల అసెంబ్లీలో కించపరిచే విధంగా మాట్లాడిన సీఎం రేవంత్ రెడ్డి వెంటనే మహిళలకు క్షమాపణలు చెప్పాలని ఆలేరు మాజీ ఎమ్మెల్యే సునీత డిమాండ్ చేశారు. మహిళలు నమ్ముకుంటే బజార్లో వేస్తారని, బస్టాండ్లో కూర్చోబెడతారని ఒక మహిళా శాసనసభ్యురాల్ని అనడం ఎంతవరకు సమంజసమని ఆమె నిలదీశారు. వారు ఎవరి మీద అయితే కామెంట్లు చేసిరో ఆ సబితా ఇంద్రారెడ్డి గారు కానీ, అదేవిధంగా సునీతా లక్ష్మారెడ్డి గారు కానీ, ఇద్దరు కూడా వారెట్లయితే ప్రజలతో ఎన్నుకోబడి శాసనసభలో అడుగుపెట్టిరో వీరు అట్లాగే ప్రజల చేత ఎన్నుకోబడి మరి శాసనసభలో అడుగుపెట్టినవారు. మహిళల పట్ల గౌరవం లేకుండా ఎట్లా పడితే అట్లా మాట్లాడి వాళ్ళని నమ్ముకుంటే బజార్లో కూర్చోబెడతారు, బస్ స్టాండ్ లో కూర్చోబెడతారు మిమ్మల్ని అని చెప్పి మాట్లాడిన రేవంత్ రెడ్డి తప్పకుండా క్షమాపణ చెప్పాలి. ఒకప్పుడు అక్క 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 అని వెంపర్లాడి అక్క కాళ్ళ మీద బతిలాడి నేను రేవంత్ రెడ్డి ఈ రోజు అక్క కనబడతలేదా అని అడుగుతా ఉన్నాను. మహిళలంటే ఎందుకంత నిర్లక్ష్యం మీకు, ఎందుకంత చిన్న చూపు మీకు అని అడుగుతా ఉన్నారు రేవంత్ రెడ్డి గారు. ఈరోజు నువ్వు ముఖ్యమంత్రి అయిన తర్వాత మహిళలకు ఈ రాష్ట్రంలో అనేకమైనటువంటి అవమానాలు జరుగుతూ ఉన్నాయి, అనేక అత్యాచారాలు జరుగుతూ ఉన్నాయి. ఒకప్పుడు కేసీఆర్ గారి పాలనలో ఒక భద్రత కల్పించిన రాష్ట్రం మరి కేసీఆర్ గారి రాష్ట్రం అని చెప్పి దేశం మొత్తం కూడా ఒక మంచి పేరు వచ్చింది. కానీ ఈరోజు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక రౌడీ ముఖ్యమంత్రి అయితే ఎట్లుంటుందో ఈరోజు రాష్ట్రంలో కూడా